ముందు నువ్వు లోపలికి రా. వాడిని అక్కడే వదిలి నువ్వు మాత్రం రా. ఆ రెస్టారెంట్ కుర్రాడు అక్కడే చచ్చిపోయాడు అనుకున్నా, కానీ అక్కడ చావుని తప్పించుకొని అస్సలు చావు కోసం ఇక్కడికి వచ్చాడు. పైన ఆకలి వల్ల చస్తుంటే ఇక్కడ వీడి ఆకలి కోసం చేస్తున్నారు. దారి తప్పిన కొందరు మృగాల్లా మారుతారు, మరికొందరు ఆ మృగానికి ఆహారంగా మారుతారు. ఆ రేడియో ఇలా ఇచ్చేయి, మిగతావి కూడా. అలాగే ఈ అమాయకపు జింక పిల్ల సేఫ్ హౌస్ అని నమ్మి ఈ గుహలోకి వచ్చింది. కానీ పాపం ఈ జింకకి తెలియదు లోపల కాసకు కూర్చున్నదే ఆకలికున్న పులి అని. ముందు కూర్చొని వచ్చో. నీ బట్టలన్నీ తీసేయి. చెప్తున్నాను కదా, నీ బట్టలని తీసేయమని. నన్ను వదిలేయండి, నేను బయటికి వెళ్ళిపోతాను. ఒక నిమిషం ఉండు, కదలకుండా నుంచో. నువ్వు రెసిడెంట్వే కదా? నిజం చెప్పు. నేను చెప్పేది కాస్త వినండి. నువ్వు రెసిడెంట్వే కదా? నిజం చెప్పు. అవును, నేను రెసిడెంట్ని. వీడు నీకు ముందే తెలుసా? ఇంతకాలం నేను కష్టపడి కాపాడుకొచ్చింది ఒక్క నిమిషంలో నాశనం చేశావు. నా సేఫ్ హౌస్ లోకి ఒక రెసిడెంట్ ని తీసుకొచ్చావు. ఇప్పుడు వీడిని వెతుక్కుంటూ మొత్తం రెసిడెంట్స్ లోపలికి వచ్చేస్తారు. తొందరపడకు. వాడిని ఎందుకు మొత్తం రెసిడెంట్స్ చంపాలనుకుంటున్నారో తెలియాలి. వాడిని లోపలికి వదలు. కుదరదు, వాడిని బయటికి పంపే తీరాలి. వాడిని తరుముతున్న రెసిడెంట్స్ చుట్టుపక్కలే ఉన్నారు. ఇప్పుడు బయటికి పంపిస్తే చంపేస్తారు. అంత అవసరం లేదు, నేనే వాడిని పైకి పంపిస్తా. మేము ఎన్నోసార్లు రెసిడెన్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఇప్పుడు మొదటిసారి అట్నుంచి ఒకడు ఇటువైపు వచ్చాడు. వాడి వల్ల నేను దొరికిపోతే తప్పుకో. వాడికి ఖచ్చితంగా రెసిడెన్స్ గురించి తెలుసుంటుంది. వాడు లిబరేటర్స్ కి చాలా ఉపయోగపడతాడు. వాడిని లిబరేటర్స్ దగ్గరికి తీసుకువెళ్తే. లిబరేటర్సా? ఏం వాగుతున్నావు? వాడినే చెయ్యనవను. వాడిక్కడే ఉండాలి, లేకపోతే నేను కూడా వాడితో వెళ్ళిపోతాను. నా పేరు థామస్, కానీ జెర్రీ నన్ను టామ్ అని పిలుస్తాడు. ఈ నాటకానికి వాడు వాడుకుంటున్న పేరు టామ్, వాడు ఎరగా వాడుకుంటున్న పేరు జెర్రీ. వాడి చేతికి చిక్కింది భూమి. జెర్రీ కూడా నీలాగే గబగబా తినేవాడు. లేదంటే బయటికైనా పంపేయండి. వాడికి తిండం నేర్పేసరికి నా జుట్టు తలబడిపోయింది. వాణ్ణి లోపలికి రానివ్వలేదు. సరే, కనీసం భోజనమైనా. చేసే పనికి మాత్రం గుర్తింపు ఉంటే ఈ రోజుల్లో ఇంత అందమైన పేరా? అందరి కళ్ళకి పిచ్చి గీతల్లా కనిపిస్తుంటే నా కళ్ళకి మాత్రం గేయాల్లా కనిపిస్తున్నాయి.